రావులుండి రాజు కావ్య వర్క్రం చూసి ఎవరు అనగానే నేర్చుకోవాల్సింది మావయ్య అని అంటాడు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి ముందుగా నువ్వు నేర్చుకో చాలు అని చెప్తుంది. అక్కడున్న రావులుండి నేను అదే పనిలో ఉన్నానమ్మా అని చెప్తున్నాడు. అక్కడున్న రావులుండి సరే నాకు టైం అవుతుంది వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న రాజు కూడా టైం అవుతుంది కళావతి వెళదామా అని చెప్తాడు. అక్కడున్న కళావతి ఉండి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తుంది. అక్కడున్న ఆ పని నుండి సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని కావ్య రాజుని చూసి అక్కడున్న అప్పు కళ్యాణ్ నుండి మెట్ల దగ్గర నుంచి కిందకు వస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ. అక్కడున్న ధనలక్ష్మి ఉండి వాళ్ళిద్దరిని చూస్తుంది. అక్కడున్న ధనలక్ష్మి ఉండి మీరేంట్రా ఎక్కడికి అని అడుగుతుంది. అక్కడున్న కళ్యాణ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని మన నాన్నమ్మ చెప్పింది కదా అని చెప్తుంది. అక్కడున్న ధనలక్ష్మి ఉండి అది మొన్నరా ఈరోజు కాదు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారా అని అడుగుతుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి అమ్మ అది అని అంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఉండి నిన్న గుడి అన్నారు ఈ రోజు బడి అని అంటారు ఏంటి అని చెప్తారు. అక్కడున్న కళ్యాణ్ నుండి లేదమ్మా హాస్పిటల్కి అని చెప్తాడు. ఆ మాటకి షాక్ అయిపోతుంది ధనలక్ష్మి. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న ఇంద్రదేవి కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న రుద్రాణి కూడా వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని. హాస్పిటల్ అని చెప్పి అక్కడి నుంచి లేచి అప్పు దగ్గరకు వెళుతుంది. అక్కడున్న అప్పు అడుగుతుంది అప్పు ఒంట్లో బాగుంది ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటుంది. అమ్మాడికి కళ్యాణ్ నుండి అబ్బా జనరల్ చెకప్ అమ్మ ప్రతిదానికి కంగారు పడుతుంటావు ఏంటి అని చెప్తాడు. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి చెకప్కి వెళ్తానని నాకు చెప్పలేదే అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి చెప్పలేదా ఏదో మర్చిపోయి ఉంటాను అమ్మా అని చెప్తాడు. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి హాస్పిటల్ వెళ్తానని అనుకున్నవాడు ఎలా మర్చిపోతారా అని అడుగుతుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి వెళ్ళేటప్పుడు చెప్తే అయిపోతుందని అనుకున్నానమ్మా 10 గంటల డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది లేట్ అయితే మిస్ అయిపోతుంది పద పొట్టి వెళదాము అక్కడ 10 నిమిషాలు ముందరే ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వెళుతూ ఉంటారు. అక్కడున్న ధనలక్ష్మి నుండి ఫోన్లో టైమింగ్ చూసి ఒరే కొంచెం ఆగరా అని చెప్తుంది. అక్కడున్న కళ్యాణ్ నుండి మళ్ళీ ఏంటమ్మా నీది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి అపాయింట్మెంట్ 10 గంటలకి అని చెప్తుంది. ఆ మాటకి అక్కడున్న కళ్యాణ్ నుండి అవును అని చెప్తుంది. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి అక్కడ 10 నిమిషాలు ముందరే ఉండాలి అని చెప్తాడు. అక్కడున్న కళ్యాణ్ నుండి ఎస్ అని చెప్తాడు. అక్కడున్న ధనలక్ష్మి నుండి టైం ఇప్పుడు 10:30 అవుతుందిరా అని చెప్తుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న అప్పు కూడా షాక్ అయ్యి అలానే వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటాడు. అక్కడున్న అపర్ణ కూడా అప్పు కళ్యాణ్ వైపు చూస్తుంటారు. అక్కడున్న ఇంద్రదేవి కూడా చూస్తూ ఉంటుంది. రుద్రాణి కూడా అప్పు కళ్యాణ్ వైపు చూస్తుంటారు. అక్కడున్న కళ్యాణ్ నుండి అమ్మ ఇది ఇంక్వేషన్ ఏంటమ్మా 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏంటమ్మా పద పుట్టి మేము వెళదాం. అక్కడున్న ధనలక్ష్మి నుండి ఎరే కళ్యాణ్ అని చెప్తున్నారు. అక్కడున్న కళ్యాణ్ నుండి బాధపడుకుంటూ అమ్మ మళ్ళీ ఏంటమ్మా అప్పుండి కళ్యాణ్కి ప్రశ్నించే ఛాన్సే లేదని చెప్పావు కదా అని చెప్తున్నారు. ఆ మాటకి ధనలక్ష్మి నుండి వెళ్ళేదే హాస్పిటలే కదా అని అడుగుతుంది. ఆ మాటకి కళ్యాణ్ నుండి ఇప్పటికే 100 సార్లు చెప్పాను హాస్పిటల్కి అని చెప్తాడు. ఆ మాటకి ధనలక్ష్మి నుండి మరి పాత రిపోర్ట్స్ ఎక్కడరా అని అడుగుతుంది. ఆ మాటకి అప్పు ఉండి కళ్యాణ్కి మీ అమ్మ పోలీస్ ఆఫీసర్ కాదన్నావు కదా కళ్యాణ్ నుండి నువ్వు నోరు మొయ్యి అని చెప్తుంది. ఆ మాటకి అప్పు ఉండి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి చెప్పు అని చెప్తుంది. ఆ మాటకి ధనలక్ష్మి ఉండి నిన్నేరా అడిగేది పాత రిపోర్ట్స్ ఎక్కడ చూపించు అని చెప్తూ ఉంటుంది. అది చూసే కదా డాక్టర్కి తెలిసేది అని చెప్తుంది. ఆ మాటకి అప్పు ఉండి మర్చిపోయిన అత్తయ్య నేను వెళ్ళి ఇప్పుడు తీసుకుని వస్తానని చెప్పి తీసుకెళ్ళకపోతుంటే అక్కడ కళ్యాణ్ ఆపుతాడు. అక్కడ కళ్యాణ్ నుండి అవసరం లేని తోటి అప్పుడే నేను రిపోర్ట్ తీసుకొని కార్లో పెట్టేశాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి అప్పు ఉండి రిపోర్ట్ కార్లో పెట్టావా అని చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ నుండి నువ్వు మర్చిపోతే నేను మర్చిపోతానా నేను కళ్యాణ్ అని కాలర్ ఎగురుస్తూ చెప్తూ ఉంటాడు. అమ్మ ఇప్పుడైనా వెళ్ళొచ్చా అని చెప్తున్నాడు. అక్కడున్న ధనలక్ష్మి ఉండి సరే వెళ్ళండి జాగ్రత్త తీసుకువెళ్ళు అని చెప్తుంది. కళ్యాణ్ నుండి అలాగే అమ్మ అన్న ధనలక్ష్మి ఉండి తొందరగా రావాలని చెప్తుంది. అలాగే అమ్మ అని చెప్పి పొట్టి నువ్వు రా పొట్టి అని చెప్పి అక్కడి నుంచి అప్పు కళ్యాణ్ వెళ్ళిపోతారు హాస్పిటల్కి. అక్కడున్న రాజుండి పంతులు గారు నేను ఈవిడ్ని భర్తని అని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న పంతులు గారు ఉండి బలవడేవా బాబు నాకు తెలీదా ఏంటమ్మా కావ్య చాలా రోజుల తర్వాత మీ ఆయన పెట్టుకొని గుడికి వచ్చావు ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి అవును పంతులు గారు ఇది కొత్త డిజైన్ దేవుడి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయండి అని చెబుతుంది. అక్కడున్న పంతులు గారు ఆ డిజైన్ని తీసుకొని సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి గుడి లోపలికి వెళ్తారు. అక్కడున్న కావ్య ఉండి రాజు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి కోపం పడుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి ఏంటో ఎక్కడో కాలని వాసన వస్తూ ఉంది ఏంటి అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి రాధా మళ్ళీ నేను కూడా ఈ గుడికి వస్తూ ఉంటాను
ఈ పంతులు గారు నన్ను పట్టించుకోడే అని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి మిమ్మల్ని కూడా పట్టించుకున్నాడు కదండి అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి ఇప్పుడు నేను నీ భర్త నేను చెప్పేప్పుడు అప్పుడా అని చెప్తుంటాడు. నేను నీ మొగుడు అన్నంత వరకు పంతులు గారి నోట్లో నుంచి మాట్లాడరాదు ఏంటి అని చెప్తూ ఉంటాడు. నాకు తెలియక అడుగుతున్నాను కళావతి, నన్ను పట్టించుకోకుండా నిన్ను మాత్రం గుర్తుపెట్టుకొని నిన్ను మాత్రం యోగక్షేమాలు అడుగుతున్నాడేంటి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి ఏమండి చూడండి, మీరు అమావాస్యకో పుణ్యానికో గుడికి వస్తే ఎలాగ గుర్తుపెట్టుకుంటారు? నేను ప్రతి శుక్రవారం వచ్చి దేవుడిని దర్శించుకుంటాను తెలుసా, బాధ్యతలతో పూజ చేస్తాను, అంత ఐడెంటిటీ కార్డు ఉండదా ఏంటి అని చెప్తున్నాను. ఆ మాటకి రాజుండి చాలానే డౌట్ క్లియర్ చేసావు అని చెప్తాడు. అక్కడున్న కావ్య రాజుండి పూజ చేసుకొని బయటికి వెళుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య కొండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అక్కడున్న రాజు పట్టుకుంటాడు. అక్కడున్న రాజుండి నన్ను అర్థం చేసుకొని నువ్వు అపరిచయం చేసుకొని అంటే ఇంత పరిస్థితి వచ్చేదే కాదు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి అలానే చూస్తుంటుంది కావ్య రాజు వైపు. అక్కడున్న పంతులు గారు ఉండి ఏమంటున్నావు బాబు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రాజుండి తను కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసి తను నా భార్య చనిపోతుంది పంతులు గారు అని చెప్తున్నాడు. అక్కడున్న పంతులు గారు ఉండి అలానే చూస్తుంటాడు. అక్కడున్న రాజు ఉండి బిడ్డ కావాలంటే భార్య దక్కదని డాక్టర్ గారు తేల్చి చెప్పేశారు అని చెప్తాడు. పంతులు గారు ఉండి కేరళలోన అలాంటి అడవిలోన సింధూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వరశక్తి ఆశ్రమంలో ఈ సమస్యకి పెద్ద వైకమలకి ఇచ్చారని చెప్తాడు. ఆ మాటకి రాజు ఉండి సంతోషపడుతూ ఉంటాడు. అలానే చూస్తుంటాడు. అక్కడున్న కావ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది. రాజు వైపు మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.